సూరజ్ కూడా కాంచన కన్న కొడుకనే నిజాన్ని బయట పెట్టిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజ స్వరూపం శివన్నారాయణ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా సూరజ్ గురించి వివరాలు తెలుసుకోవాలని శివన్నారాయణ కార్తిక్ అప్పగించిన పనిని నిర్వర్తించడం కోసం సూరజ్ని నానా రకాలుగా ప్రశ్నలు వేస్తాడు. ఎన్ని ప్రశ్నలు ఎలా వేసినా కానీ సూరజ్ మాత్రం దేనికి సమాధానం చెప్పడు. అదే సమయానికి జోష్న రావడంతో సూరజ్ తప్పించుకుని వెళ్ళిపోతాడు. కానీ సడన్గా సూరజ్ భోజనం చేస్తూ ఉండగా ఒక ఫోన్ రావడంతో గబగబా తినేసి వెళ్ళిపోయిన తర్వాత శివన్నారాయణ వాళ్ళు తినే సమయంలో సూరజ్ వస్తాడు. దానికో కొంత డిస్కషన్ జరిగిన తర్వాత జోష్న సూరజ్కి 5 లక్షల అమౌంట్ ఇవ్వొద్దని చెప్తుంది. కార్తిక్కి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఏమనగలరు, ఏమనలేరు కదా. సో అడ్వాన్స్ ఇవ్వండి అనగానే అడ్వాన్స్ ఎలా ఇస్తాడు? అక్కడ వర్క్ చేస్తున్నట్టు ఎంప్లాయిడీ అది ఏమీ లేనప్పుడు అడ్వాన్స్ ఎలా ఇస్తారు? అడ్వాన్స్ రాదు ఇదో అంటూ జోష్న ఆపడంతో శివన్నారాయణ తన పర్సనల్ అమౌంట్ని కాస్త సూరజ్కి ఇస్తాడు. సూరజ్ని ఫాలో చేయమని కార్తిక్కి చెప్పడంతో కార్తిక్ సూరజ్ని ఫాలో చేస్తాడు. సూరజ్ ఇంతకీ వెళ్ళింది ఒక హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ పెద్ద అయినని ఒక పెద్ద అతను ఉంటాడు. అతనికి అమౌంట్ కట్టాల్సింది ఆపరేషన్కి 5 లక్షలు కూడా కట్టేస్తాడు. కట్టేసేసరికి అతనికి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి ఆపరేషన్కి తీసుకువెళ్తారనగానే ఆ విషయం కార్తిక్ చెప్పడంతో శివన్నారాయణ రావడం అతని దగ్గరికి వచ్చి ఈ అబ్బాయి ఎవరో మీకు తెలుసా అంటూ సూరజ్ ఫోటో చూపించి కార్తిక్ అడిగేసరికి తెలుసు, మా ఇద్దరికి ప్రేమ బంధం పేగు బంధం లేకపోయినా చిన్నప్పటి నుంచి కూడా సూరజ్ని నేనే పెంచాను. సుమారు 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి సూరజ్ నాకు దగ్గరగా ఉన్నాడు. తనతో పాటు మరొక 3 కూడా పెంచాను. వాళ్ళు పెద్దదిగి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు కానీ సూరజే నాకు దగ్గరగా ఉన్నాడు అంటూ ఆ పెద్ద ఆయన చెప్పేసేసరికి సూరజ్ ఒక అనాథ, తల్లిదండ్రులు లేనివాడన్న విషయం తెలుసుకున్న శివన్నారాయణ చాలా బాధపడుతూనే ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా అలా వచ్చేసిన తర్వాత అందరి ముందు సూరజ్ ఒక అనాథ అన్న విషయాన్ని రివీల్ చేస్తాడు. రివీల్ చేసేసరికి దీప అనాథ కాబట్టి దీప సూరజ్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే తను అనాథ అని ఇన్ని రోజులు నేను హేళన చేసినందుకు ఒక అనాథను తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తారా? అసలు మీరెలా ఒప్పుకున్నారు తాత? మీరెలా ఒప్పుకున్నారు డాడీ? అంటే మీరంతా కలిసి నన్ను తరిమేయాలి అని మీరు అనుకుంటున్నారా అంటూ జోష్న నానా మాటలని నానా బేభత్సం చేసి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏంటి తాత ఇలా జరిగింది అనగానే జోష్న సంగతి తర్వాత చూద్దాం, అసలు నిజంగానే తన కొడుకేనా అని చెప్పి అనుమానం అనిపిస్తుంది ఎందుకో సూరజ్కి. ఎందుకంటే సూరజ్ని చెయ్యి పట్టుకున్నప్పుడు తన చేతి స్పర్శ ఏదోలో అనిపిస్తూ ఉండేసరికి సర్లే సూరజ్ గురించి తెలిసిన విషయం సూరజ్ని కూడా అడగాలి కదా. సో ఒక రోజైతే సూరజ్ గదిలో ఉండి అప్పుడే స్నానం చేసి వస్తాడు. స్నానం చేసి వచ్చి లోపలికి వెళ్ళేసరికి డోర్ కొడతాడు. డోర్ కొట్టడంతో తుమాలు చుట్టుకుని ఉన్న సూరజ్ ఎవరు అని చెప్పాను కానీ నేను సూరజ్ అని చెప్పనేసరికి చైర్మన్ గారు మీరా అని, ఇప్పుడే స్నానం చేశాను అనేసరికి ఇప్పుడు చైర్మన్ అన్నా అంతసేపు బయట వెయిట్ చేయించడం అంత మంచిది కాదు కదా. బట్టలు వేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి వచ్చింది జెంట్సే కాబట్టి ఇంకా గబగబా సూరజ్ ఏం చేస్తాడంటే పైన బనేలు వేసుకొని మొలకి టవల్ చుట్టుకుని ఉండగానే డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయడంతో శివన్నారాయణ లోపలికి వస్తాడు. ఏంటి సూరజ్ ఫ్రెష్ అవుతున్నావా అని చెప్పాను కానీ అవును సార్ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పాను కానీ ఎలా ఉంది మీ పెద్ద ఆయనకు అని చెప్పనేసరికి సూరజ్ షాక్ అవుతాడు. పెద్ద ఆయన గురించి మీకెలా తెలుసు సార్ అని చెప్పాను కానీ నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా? నాకు తెలుసు సూరజ్ మీ పెద్ద ఆయన గురించి. ఎందుకంటే నువ్వు 5 లక్షలు తీసుకెళ్లి కట్టింది మీ పెద్ద ఆయనకనే తెలుసు. ఆయనకి నీ మీద ఎంత అభిమానం ఉందో నీకు ఆయన మీద అంతే అభిమానం ఉందన్న విషయం నాకు తెలుసు అని చెప్పి ఇంకా
శివన్నారాయణ మాట్లాడతాడు. అవునా సార్ అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని సూరజు ఇంకా ఫ్రంట్ చేసి ఉన్నాడు కదా, ఫ్రంట్ చేసి ఉన్నవాడు కాస్త శివన్నారాయణకు కొంచెం ఎక్కులుగా అనిపిస్తాయి. ఎక్కులుగా అనిపించేసరికి ఉండండి సార్ మంచినీళ్ళు తీసుకొస్తానని సూరజ్ ఇలా వెనక్కి తిరిగి చూడడంతో భుజం మీద పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. అంటే పెద్ద పుట్టుమచ్చ ఉండేసరికి ఆ పుట్టుమచ్చ చూడడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు శివన్నారాయణ. గబగబా వెళ్ళి సూరజు భుజం మీద చెయ్యేసేసరికి ఏమైంది సార్ అనగానే ఏమీ లేదు అని చెప్పి మచ్చను చూస్తాడు. మచ్చను చూసి వెంటనే ఆ మంచినీళ్ళు కూడా తాక్కుండానే శివన్నారాయణ కాస్త వచ్చేస్తాడు బయటికి. వచ్చేసేసరికి కార్తిక్కి ఫోన్ చేస్తాడు. కార్తిక్ ఎక్కడా అని చెప్పాను కానీ నేను ఇంటికే వస్తున్నాను తాత అని చెప్పనేసరికి అర్జెంటుగా రా, నీతో అర్జెంటు పని ఉంది అనేసరికి సరే తాత అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎవరు అని చెప్పాను కానీ తాత ఫోన్ చేశాడు, అర్జెంటుగా నాతో పని ఉందని చెప్పి అన్నాడు అని చెప్పాను కానీ ఏం పని ఉంటుంది బావా అని చెప్పనేసరికి అదే నాకు తెలియడం లేదు, ఏ పని మీద తాత ఫోన్ చేశాడో తెలియడం లేదు అని చెప్పి ఇంకా కార్తిక్ అంటాడు. సరేనని ఇద్దరు కూడా అలా మాట్లాడుకున్న తర్వాత వెంటనే కార్తీక్ రానే వస్తాడు. రావడంతో కార్తీక్ చేయి పట్టుకుని మరి శివన్నారాయణ గదిలోకి తీసుకెళ్తాడు. ఇదేంటి కార్తీక్ని ఇలా తీసుకెళ్తున్నాడు నాన్న అనుకుంటూ ఉంటాడు. గబగబా గదిలోకి తీసుకెళ్లి షర్ట్ ఇప్పు అని చెప్పాను కానీ ఎందుకు తాత అని చెప్పనేసరికి ముందు నువ్వు షర్ట్ ఇప్పరా అని చెప్పాను కానీ సరేనని షర్ట్ ఇప్పుతాడు. షర్ట్ ఇప్పేసరికి సేమ్ అక్కడ సూరజ్కి ఏ స్పాట్లో అయితే పుట్టుమచ్చుందో ఎంత ఉందో సేమ్ అదే స్పాట్లో అదే భుజం మీద కార్తిక్ కూడా పుట్టుమచ్చ ఉంటుంది. ఉండేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ అలా మంచం మీద కూర్చుండిపోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యం కలుగుతుంది. నేను బిడ్డని పలానా చోట కదా ఇచ్చాను, మరి అతని దగ్గర ఉండడం ఏంటి, ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పి ఇంకా కార్తీక్ షర్ట్ వేసుకో అనగానే వేసుకున్నాను తాత అనగానే ముందు బయటికి వెళ్దాం పద అని బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత పద కార్తీ అనగానే సరేనని దీప నువ్వు దశరథ్తో ఆఫీస్కి వెళ్ళు, కార్తిక్కి నాకు చిన్న పని ఉందని చెప్పి కార్తిక్ని కారు తీయమనగానే కార్తిక్ కారు తీస్తాడు. ఎక్కడికి తాత, ఏం జరిగింది? రావడంతో షర్ట్ ఇప్పావు, ఏం జరిగింది తాత? దేని గురించి నువ్వు షర్ట్ ఇప్పమని చెప్పావో నాకు అర్థం కాలేదు, చెప్పు తాత. నాకు చెప్పకూడదా అనగానే నీకు చెప్పకూడదని కాదురా అని చెప్పనేసరికి మరి ఏంటి తాత అనగానే నాకు క్లారిటీ వచ్చిన తర్వాత నేను చెప్తాను సరేనా? క్లారిటీ రావడంతో ఇన్ని రోజులుగా ఎవ్వరికీ నాకు మరొక వ్యక్తికి మాత్రమే తెలిసిన నిజం ఇన్ని రోజులుగా ఇప్పుడు నీకు చెప్తాను అని చెప్పి శివనారాయణ కాస్త అంటాడు. ఇంకా ఎక్కడికి తాత అనగానే నిన్న మనం వెళ్ళాం కదా అదే హాస్పిటల్ దగ్గరికి అనేసరికి హాస్పిటల్ దగ్గరికా, సరేనని సేమ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కారులోంచి దిగి ఇంకా పేషెంట్ దగ్గరికి వెళ్ళడంతో పేషెంట్ నమస్కారం అయ్యా, ఏంటి ఇలా వచ్చారు అనగానే నీకు ఆపరేషన్ జరిగిపోయిందా అనేసరికి జరిగిపోయిందయ్యా, జరిగిపోయింది అని చెప్పి అంటాడు. అనేసరికి ఎందుకు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని చెప్పాను కానీ ఒక్కసారిగా పెద్ద ఆయన షాక్ అయిపోతాడు. నేను మీకేం అబద్ధం చెప్పాను సార్? నేనేమీ మీకు అబద్ధం చెప్పలేదే, మీరు పొరపడుతున్నారు, నేనేమీ అబద్ధం చెప్పలేదు అనగానే లేదు నువ్వు అబద్ధం చెప్పావని నేను నిరూపించగలను, నువ్వు నాకు నిజం చెప్తే బాగుంటుంది. సూరజ్ నిజంగానే అనాథ చెప్పు అని చెప్పనేసరికి అవును సార్ అనగానే పేషెంట్వి కాబట్టి నేను నిన్ను కొట్టలేకపోతున్నాను, నువ్వెవరో నాకు తెలీదు, కానీ సూరజ్ మాత్రం అనాథైతే కాదు, అబద్ధం చెప్పాలని చూస్తే నేను మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి లేదు సార్ లేదు అనగానే అబద్ధం చెప్పొద్దు అని చెప్తున్నా, చెప్పాలని చూస్తే మాత్రం ఊరుకోనని క్లియర్గా చెప్తున్నా అని చెప్పనగానే అది అనేసరికి చెప్పు అని చెప్పాను కానీ చెప్తాను సార్ చెప్తాను, సూరజు మీరు అనుకుంటున్నట్టు అనాథ కాదు అని చెప్పాను కానీ అనాథ కాదు అన్న విషయం నాకు తెలుసు. సూరజ్ ఎవరు? మాలిని కొడుకే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. అదేంటి తాత, సూరజ్ మాలిని పిన్ని కొడుకేంటి? అవును కార్తీక్, సూరజ్ మాలిని కొడుకే.
అని చెప్పనేసరికి, మరి ఇన్ని రోజులు తెలియని విషయం మీకిప్పుడు తెలియడం ఏంటి తాత? అసలు మీకు ఈ విషయం ఈ రోజు ఎలా తెలిసింది? మీరు ఎలా ఆ మాట అనగలుగుతున్నారు? చెప్పు అని చెప్పనేసరికి, చెప్తాను, నీకు మాత్రమే చెప్తానన్నాను కదా, ఆ నిజమేంటో ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చి, చెప్పు తాత, అసలు సూరజు మాలిని పిన్ని కొడుకని నువ్వు ఎలా చెప్పగలిగావు? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఆ పెద్ద ఆయన పెంచిన తండ్రి కాదు అని, పెంచిన అతను కాదని, గార్డియన్ కాదన్న విషయం నువ్వు ఎలా తెలుసుకోగలిగావు తాత? చెప్పు తాత అని చెప్పనేసరికి, చెప్తాన్రా, ఈ నిజం నాకు దక్షిణామూర్తికి తప్ప ఎవరికీ తెలియని నిజం ఇది అని చెప్పనేసరికి, ఏంటి తాత ఏమంటున్నావు? దక్షిణామూర్తి తాతకు నీకు మాత్రమే తెలిసిన నిజమా? ఏంటది తాత అని చెప్పనగానే, ఇది మీ అమ్మకు తీరని లోటే ఇచ్చాను నేను, కానీ నేను ద్రోహం చేయాలని అనుకోలేదు. ఒక బిడ్డ లేని తల్లికి బిడ్డను ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఇచ్చాను అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు తాత? బిడ్డ లేని తల్లికి బిడ్డనివ్వడం ఏంటి? అసలు నువ్వు ఏమంటున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ దేని గురించి మాట్లాడుతున్నానో కూడా నీకు తెలియడం లేదా? నేను మాట్లాడుతున్నది కేవలం సూరజ్ పుట్టుక గురించి. సూరజ్ ఎవరనుకుంటున్నావు? నీ తోడబుట్టిన నీ తమ్ముడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. తాత ఏమంటున్నావు అనగానే, అవును, మాలినికి మీ అమ్మకు ఒకేసారి డెలివరీ డేట్లు ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు మాలినికి మగబిడ్డ పుట్టి పురిట్లోనే చనిపోయాడు. అదే సమయానికి మీ అమ్మకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరి భుజాల మీద పెద్ద పుట్టుమచ్చలు ఉన్నాయి. పెద్ద పుట్టుమచ్చలు ఉండేసరికి బిడ్డలిద్దరినీ దూరం చెయ్యాలంటే మనసొప్పడం లేదు. కానీ కాంచనకి కవల పిల్లలు పుట్టారు కాబట్టి ఆ బిడ్డల్లో ఒక బిడ్డని మాలినికి ఇస్తే మాలినికి కూడా కడుపు కోత ఉండదు కదా. ఎలాగా మేమిద్దరం ప్రాణ స్నేహితులమే కాబట్టి మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ ఇలానే ఉంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఆ బిడ్డను ఇచ్చాను అని చెప్పనేసరికి, ఏమంటున్నావు తాత? అంటే సూరజు నిజంగానే నా తమ్ముడా అని చెప్పనేసరికి, అవును అనగానే, ఈ విషయం మీ అమ్మకు చెప్పాలి. నేను చేసిన తప్పుని చెరుపుకుని మీ అమ్మకు మీ తమ్ముడిని దగ్గర చెయ్యాలి అని చెప్పనేసరికి, ఇప్పుడెందుకు తాత, ఇప్పుడెందుకు అవసరం అనగానే, లేదు కార్తీక్, ఇన్ని రోజులు నేను చెప్పని నిజం ఇప్పుడు చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే అంటూ శివన్నారాయణ కాస్త కార్తీక్ని తీసుకుని బయలుదేరతాడు. అర్జెంటుగా సూరజ్కి ఫోన్ చేసి మీ ఇంటికి రమ్మని చెప్పు అనేసరికి, మా ఇల్లు తెలియదేమో తాత అని చెప్పాను, కానీ లొకేషన్ పెట్టు, లేదా పలానా ఏరియాలో మా ఇల్లు అని చెప్పి అక్కడికి వచ్చాక ఫోన్ చేయమని చెప్పు. లొకేషన్ పెట్టడానికి నువ్వు బయటే ఉన్నావు కదా అని చెప్పి ఇంకా వెంటనే సూరజ్కి ఫోన్ చేయమనగానే సూరజ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఎక్కడున్నావు బ్రదర్ అని చెప్పనగానే, నేను ఆఫీస్లో ఉన్నాను అనేసరికి, అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి రా, మా ఇల్లు నీకు తెలుసా అని చెప్పనగానే, అది కరెక్ట్గా తెలియదు బ్రదర్ అని చెప్పనేసరికి, సరే నువ్వు పలానా ఏరియాలోకి వచ్చి నాకు ఫోన్ చెయ్యి, నేను అడ్రస్ చెప్తాను అనగానే, సరేనని దీపక్ ఒక మాట చెప్పి బయలుదేరి రమ్మని చెప్పాను. కానీ సరేనని ఇంకా దీప దగ్గరికి వెళ్ళి, మేడం కార్తిక్ గారు అర్జెంటుగా రమ్మని చెప్పారు, మీ ఇంటికి రమ్మని చెప్పారు అనగాని, మా ఇంటికా అని చెప్పాను. కానీ అవును మేడం అని చెప్పనేసరికి, సరే వెళ్ళండి అని చెప్పి ఇంకా దీప పంపిస్తుంది. బావ ఎంత అర్జెంటుగా సూరజ్ని ఇంటికి ఎందుకు రమ్మని చెప్పాడు? ఇంటికి రమ్మని చెప్పడంలో అంతరార్థం ఏంటి అని దీప ఆలోచిస్తూ, ఏదో పనుండుంటుందిలే అని తన పని తను చేసుకుంటుంది. దీప జోష్న మాత్రం ఆఫీసులో ఉంటారు. ఇంకా శివన్నారాయణ ఇటు కార్తీకు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. నాన్న నువ్వా? ఇదేంటి నాన్న ఇప్పుడొచ్చావు అని చెప్పాను. కానీ నీకొక విషయం చెప్పాలి కాంచన అని చెప్పనేసరికి, నాకా? ఏ విషయం నాన్న అని చెప్పాను. కానీ ముందు ఇలా కూర్చో అంటూ పక్కనే తండ్రి పక్కకి ఒక కుర్చీని అయితే జరిపి కూర్చోమని చెప్తుంది. కూర్చోమని చెప్పేసరికి ఇంకా అక్కడ కూర్చుంటాడు. కూర్చుని ఉండడంతోనే ఈలోపు సూరజ్ ఫోన్ చేస్తాడు. తాత సూరజ్ ఫోన్ చేశాడు, నేను వెళ్ళి సూరజ్ని తీసుకొస్తాను అనగానే సరేనని ఇంకా కార్తీక్ బయటికి వెళ్తాడు.
సూరజ్కి అడ్రస్ చెప్పేసరికి ఆ స్ట్రీట్ దగ్గరికి రావడంతో సూరజ్ అటు తిరిగి ఇటు తిరిగి ఆ స్ట్రీట్ లోపలికి వస్తాడు. వచ్చి బండి ఎక్కడ పెట్టి రా బ్రదర్ అని చెప్పాను, కానీ మీ ఇల్లు బాగుంది బ్రదర్ అని చెప్పనేసరికి ఏదో సింపుల్గా ఉంటుంది కానీ చుట్టూ పూల మొక్కలు మాత్రం చాలా బాగున్నాయని, లోపలికి వచ్చిన తర్వాత రా సూరజ్ అని చెప్పాను, కానీ నమస్కారం అమ్మా అని చెప్పనేసరికి నమస్కారం అని చెప్పి ఇంకా అందరూ కూర్చుంటారు. కూర్చునేసరికి శ్రీధర్ ఇంట్లోనే ఉంటాడు. శ్రీధర్ ఇంట్లో ఉన్నాడన్న సంగతి తెలీదు. పడుకుంటాడు శ్రీధర్, ఎందుకంటే కాంచన వాళ్ళ ఇంట్లోనే కదా ఉంటున్నాడు శ్రీధరు. సో పడుకుంటాడు. పడుకుని ఉండడంతో కాంచన దగ్గరికి వీళ్ళిద్దరిని మీ ఇద్దరు అలా నిలబడండి అనేసరికి సూరజు ఇటు కార్తీకు ఇద్దరు కాంచన ఎదురుగా నిలబడి ఉంటారు. శివన్నారాయణ అమ్మ కాంచన అని చెప్పాను, కానీ చెప్పు నాన్న అని చెప్పనేసరికి నువ్వు నన్ను క్షమిస్తావమ్మా అని చెప్పాను, కానీ అదేంటి నాన్న నేను నిన్ను క్షమించడం ఏంటి, నువ్వేం తప్పు చేశావు, నువ్వంత చేయకూడని తప్పు ఏం చేశావు నాన్న, నువ్వు నన్ను ఎందుకు క్షమించమని అడుగుతున్నావు అని చెప్పాను, కానీ నేను చాలా పెద్ద తప్పే చేశానమ్మా, క్షమించరాని తప్పే చేశాను, అయినా నువ్వు నన్ను క్షమించగలవా అని చెప్పనేసరికి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు, చెయ్యకూడని తప్పు చేశాను అంటున్నావు, క్షమించమని అడుగుతున్నావు, ఏంటి నాన్న అసలేమైంది, నువ్వు దేని గురించి ఇదంతా మాట్లాడుతున్నావు, క్షమించమని ఎందుకు అడుగుతున్నావు నాన్న, చెప్పు నాన్న అంటూ మాట్లాడడంతో చెప్తానమ్మా, ఇది 25 సంవత్సరాల క్రితం ఒక హాస్పిటల్లో మొదలైన కథ అని చెప్పనేసరికి 25 సంవత్సరాల క్రితం హాస్పిటల్లో మొదలైన కథ ఏమంటున్నావు అని చెప్పాను, కానీ అవును నీకు ఒక్క బిడ్డ, నీకు ఆ మాలినికి ఇద్దరికి ఒకేసారి డెలివరీ రోజు వచ్చింది కదా అనగానే అవును మాలినికి నాకు ఒకేసారి డెలివరీ అయ్యింది, మాలినికి మగబిడ్డ నాకు మగబిడ్డ ఇద్దరికి మగబిడ్డలే కదా పుట్టారు నాన్న అని చెప్పనేసరికి లేదమ్మా అక్కడే నేను నీకు అబద్ధం చెప్పాను అనేసరికి అబద్ధం చెప్పావా అని చెప్పాను, కానీ తాత ఒక్కసారి ఆలోచించు అనగానే ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలోచించడం లేదు, నిజం చెప్పేస్తాన్రా, ఇంకా నిజం చెప్పకుండా ఉండలేను అని చెప్పాను, కానీ ఏంటా నిజం అని చెప్పనేసరికి ఏంటా నిజమంటే అంటూ ఇంకా శివన్నారాయణ తడపడుతూ ఉంటాడు. ఏంటి నాన్న చెప్పు, నాకు అబద్ధం చెప్పావా, ఏం అబద్ధం చెప్పావు, నాకు బిడ్డలు లేరా, నాకు బిడ్డలు పుట్టలేదా, మాలినికి పుట్టిన బిడ్డను నాకు ఇచ్చారా ఏంటి అనగానే లేదమ్మా నీకు పుట్టిన బిడ్డనే మాలినికి ఇచ్చాము, నీకు కవల పిల్లలు పుట్టారు, మాలినికి పుడిట్లోనే బిడ్డ పుట్టి చనిపోయాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునా మాలిని బిడ్డ పురిట్లోనే చనిపోయాడా, అవునా పురిట్లో బిడ్డ చనిపోతే మరి మాలిని దగ్గర కూడా ఒక బిడ్డ ఉండాలి కదా నాన్న, బిడ్డ ఉంది కదా మాలిని కూడా మగబిడ్డ ఉంది కదా అనగానే ఆ పుట్టిన బిడ్డల్లో నీకు కవల పిల్లలు పుట్టారు కాంచన, నీకు పుట్టిన బిడ్డలో ఒక బిడ్డనే మాలినికి ఇచ్చాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. అయితే ఏంటి నాన్న ఏంటి మీరు అనేది, అంటే మాలిని బిడ్డ చనిపోతే నాకు పుట్టిన కవలల్లో ఒక బిడ్డని మాలినికి ఇచ్చేశారా, ఏం చెప్తున్నారు నాన్న అనగానే అవునమ్మా నన్ను క్షమించు అని చెప్పనేసరికి ఇప్పుడు ఆ నిజం ఎందుకు చెప్తున్నారు అనగానే ఆ బిడ్డ ఎవరో కాదు నీ కళ్ళ ముందే ఉన్నాడు అని చెప్పనేసరికి నా కళ్ళ ముందు ఉన్నాడా, ఎవరు అనేసరికి ఈ సూరజే అనగానే ఒక్కసారిగా సూరజ్ షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఇప్పటి వరకు మాలిని గురించి చెప్పాడు కదా, సో ఒక్కసారిగా సూరజ్ షాక్ అవుతాడు. ఏంటి సార్ ఏమంటున్నారు అనగానే నువ్వు మాలిని కొడుకు అన్న విషయం నాకు తెలుసు సూరజ్, పెద్ద ఆయన అనేది నువ్వు ఆడిన నాటకమని కూడా తెలిసింది, నువ్వు మాలిని కొడుకువేనన్న విషయం ఆ పెద్ద ఆయనే నాకు చెప్పాడు, ఆ పెద్ద ఆయన చెప్పలేదు నేనే తెలుసుకున్నాను, ఎలాగో చెప్పనా, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీ భుజం మీద చూసిన పుట్టుమచ్చ అదే ప్లేస్లో కార్తీక్ కూడా ఉంటుంది చూసుకో అని చెప్పనేసరికి కార్తీక్ షర్ట్ ఓపెన్ చేసి చూస్తాడు, చూసేసరికి కార్తీక్ ఉంటుంది, కార్తీక్ నువ్వు కూడా చూడనగానే సూరజ్కి కూడా చూసేసరికి సూరజ్కి కూడా పుట్టుమచ్చ ఉంటుంది, ఇద్దరికి సేమ్ స్పాట్లో సేమ్ సైజులో పుట్టుమచ్చలు ఉంటాయి, అది చూసే మీ ఇద్దరు
మా కాంచిన కొడుకులని నేను తెలుసుకున్నాను. ఇన్ని రోజులుగా నేను మనసులో దాచుకున్న నిజం ఇప్పుడు బయట పెట్టాను అని చెప్పి శివన్నారాయణ చెప్పేసేసరికి ఒక్కసారిగా శ్రీధర్ కాస్త బయటికి వస్తాడు. మామయ్య గారు అని చెప్పనగానే, నన్ను క్షమించు అల్లుడు, నేను అప్పుడు బిడ్డను మార్చాను. దక్షిణామూర్తి నా ప్రాణ స్నేహితుడు కాబట్టి తన కోడలు కొడుకు సంతోషంగా ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే బిడ్డని దాచాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పేసేసరికి, అది ఇప్పుడు చెప్తున్నారా మామయ్య అనగానే, ఇన్ని రోజులకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా శివన్నారాయణ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా ఇద్దరిని కూడా పట్టుకుని ఇద్దరు కూడా కాంచన కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడుకొని ఏడుస్తూ ఉంటారు. ఇంకా కాంచన కూడా ఏడుస్తుంది. నాకు కవల పిల్లలు పుట్టారా? ఇన్ని రోజులుగా నా బిడ్డ నాకు దూరం అయ్యాడు, ఇప్పుడు నా బిడ్డ నాకు దగ్గరయ్యాడు అని ఎంతగానో సంబరపడిపోతూ ఇంకా కాంచన అయితే చాలా సంతోషపడిపోతుంది. సంతోషపడిపోయేసరికి ఇంక ఇద్దరు కూడా ఉంటారు. శివన్నారాయణ కూడా పక్కనే నిలబడి అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు కాంచన నుంచి దూరం చేసినా ఇప్పుడు కాంచనకు దగ్గర చేశాను అని చెప్పి ఇంకా చాలా సంతోషపడతాడు. సంతోషపడేసరికి ఇంకా వెళ్దామా ఇంటికి అని చెప్పనేసరికి, ఈ రోజుకు నేను అమ్మతోనే ఉంటాను అని చెప్పి అనడంతో, సరే మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి, నేనే ఇంటికి వెళ్తాను అని శివన్నారాయణ కాస్త శ్రీధర్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా కాంచనైతే అన్నం తీసుకొచ్చి ఇద్దరికి కూడా దగ్గర కూర్చోబెట్టుకుని ఇద్దరికి కూడా గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా మన ముందు చంటి పాపల్లా ఉంటారు. చిన్నప్పుడు వీడికి గోరుముద్దలు తినిపించలేదు, లాలిపాట పాడించలేదు అని ఇంకా కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకమ్మా, ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నాను కదా, అప్పుడు చెయ్యలేని అచ్చట ముచ్చట అంతా ఇప్పుడు చేసుకో అమ్మా అంటూ ఇంకా తనైతే చాలా సంతోషపడిపోతూ ఇంకా చాలా సంతోషంగా సంబరంగా చాలా దగ్గరగా అయితే ఉండేసరికి ఇంకా చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఇంక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక, ఏంటి మావయ్య మీరు అంత సంతోషంగా ఉన్నారు అనగానే, అమ్మా సుమిత్ర, సూరజ్ని ఇంటి అల్లుడిని చేసుకుందామమ్మా అని చెప్పనేసరికి, నేను ఒప్పుకోను తాత, ఒక అనాథ అనేసరికి, అనాథని ఎవరు చెప్పారు? సూరజ్ ఎవరో కాదు, మీ కార్తీక్ బావ తమ్ముడు అనేసరికి, ఏంటి వరుసలు కలుపుతున్నారా? వరుసలు కలపడం లేదు, వాళ్ళిద్దరూ కవల పిల్లలు, కాంచన బిడ్డలు అనగానే, ఏంటి నాన్న ఏమంటున్నావు అనగానే, అవునరా, అప్పుడు దక్షిణమూర్తి నేను ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళం కదా, నువ్వు ఫారిన్లో ఉన్న సమయంలో కాంచనకు పురుడు వచ్చింది కదా, దక్షిణామూర్తి కోడలైన మాలినికి కాంచనకి ఒకే రోజు డెలివరీ అయింది. ఇద్దరికి ఒకే రోజు డెలివరీ అవ్వడంతో దక్షిణామూర్తి కోడలైన మాలిని కడుపులోని బిడ్డ చనిపోతే కాంచనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లల్లో ఒక బిడ్డను మాలినికి ఇచ్చాను. ఆ బిడ్డే ఈ సూరజ్ అనగానే, అంటే సూరజ్ మాలిని కొడుకమ్మా నాన్న అని చెప్పనేసరికి, మాలిని కొడుకుగా పెరిగిన సూరజ్ మన ఇంటి వారసుడు, కార్తీక్ తమ్ముడు, కాంచన నీ చెల్లెలు కొడుకు అనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు ఈ విషయం మాలినికి తెలియదా ఏంటి అనుకుంటూ గబగబా వెళ్ళి మాలినికి ఈ విషయం చెప్తుంది. నీ కొడుకు సూరజ్ ఇక్కడే ఉన్నాడు కదా, వాడు నీ కొడుకు కాదంట కదా, కాంచన కొడుకంట కదా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు పారిజాతం, కాంచన కొడుకేంటి, వాడు నా కొడుకు అనగానే, ఇప్పుడే నా మొగుడు శివన్నారాయణ రివీల్ చేశాడు, వెళ్ళి మీ మామయ్యని నిలతి, అప్పుడు తెలుస్తుంది ఆ సూరజు కాంచన కొడుకో లేక నీ కొడుకో అని చెప్పనేసరికి ఇంకా మాలిని కాస్త దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి మామయ్య మామయ్య అంటూ పిలవడంతో దక్షిణామూర్తి కాస్త వస్తాడు. ఏమైందమ్మా, ఏం జరిగింది అనగాని, సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా అనగాని, దేని గురించమ్మా, దేని గురించి అడుగుతున్నావు అనగానే, నేను అడిగేది సూరజ్ గురించి, సూరజ్ నా కన్న కొడుక కాదా అంటూ మాలిని నిలదీస్తుంది. మరి ఇప్పుడు దక్షిణామూర్తి ఏం సమాధానం చెప్తాడు? నిజం తెలుసుకున్న తర్వాత మాలిని నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.